ఎవ్రీవన్, ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి ఆలూ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించేస్తాను. చపాతీలోకైనా, రైస్లోకైనా, పరాటాలోకైనా సూపర్ కాంబినేషన్ అన్నమాట. సో సింపుల్గా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించేస్తాను. సో ముందుగా మనకి ఇలా ఆలుగడ్డలు అయితే కట్ చేసి పెట్టుకోవాలన్నమాట. పెద్ద సైజు 2 ఆనియన్స్ కూడా మంచిగా కట్ చేసి పెట్టుకున్నాము. ఇప్పుడు టమాటాస్ కూడా కట్ చేసి పెట్టుకున్నాను అనమాట. చాలా చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలి. అలానే పచ్చిమిర్చి కూడా కట్ చేసి పెట్టుకున్నాను. వెల్లుల్లిపాయ రెబ్బలు 2, జీలకర్ర, కొత్తిమీర, పుదీనా అయితే చాలా ఇంపార్టెంట్ కర్రీలో. సో ఇంకా అది ఉప్పు అనుకుంటే మీరు పప్పులో కాలేసినట్టే కాదండి, అది ఉప్పు కాదు, కొబ్బరి పొడి అనమాట. ఈ కర్రీలో టేస్ట్ కొబ్బరి పొడి వేయడం వల్ల ఆలూ కర్రీ చాలా టేస్ట్గా వస్తుంది. సో ఇంకా ప్రాసెస్ ఏంటో చూసేశారు. ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించేస్తాను. ముందుగా మనం ఆయిల్ వేసుకోవాలి, తగినంత జీలకర్ర అయితే వేసుకొని మంచిగా వేయించుకోవాలన్నమాట. అలానే మనం వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకొని మంచిగా వేయించుకోవాలి. పచ్చిమిర్చి కూడా మంచిగా వేయించుకోవాలన్నమాట. ఇలా ఒక 1 మినిట్ వేగనివ్వండి. మనం ఇంకా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని కూడా వేసి మంచిగా మాడకుండా, అటు బ్రౌన్ కాకుండా ఇటు లైట్ కాకుండా మంచిగా వేయించుకోండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇంకా మంచిగా ఇవి కూడా వేగిన తర్వాత టమాటోస్ కూడా వేసి మంచిగా వేయించుకోండి. ఇలా ఒక 1-2 మినిట్స్ అయితే ఇలా నేను చూపిస్తున్నట్టు వేయించుకోవాలన్నమాట. ఇంకా టమాటోస్ కూడా వేసి మంచిగా వేయించుకోండి. టమాటా మరీ మెత్తగా ఉడకకూడదు, మీడియం కొంచెం వేగినట్టుగా ఉంటే సరిపోతుంది. ఎందుకంటే మనం కుక్కర్లో కర్రీ ప్రిపేర్ చేసుకుంటున్నాం కాబట్టి. ఇలా కొంతసేపు మూత పెట్టడం వల్ల టమాటా అనేది మంచిగా మగ్గిపోతుందన్నమాట. మూత తీసిన తర్వాత చూసారా కొంచెం మగ్గింది. ఇలా 1-2 మినిట్స్ వరకు మళ్ళీ మిక్స్ చేసుకోవాలి. ఈ కర్రీ చాలా సింపుల్గా అయిపోతుంది, అలానే టేస్ట్ కూడా చాలా బాగుంటుందన్నమాట. ఇంకా టమాటో కూడా మగ్గిపోయిన తర్వాత మనం పొటాటోస్ కూడా కట్ చేసి పెట్టుకున్నాం కదా, అవి కూడా వేసేసి మళ్ళీ ఒక 1 టైం అలా తిప్పేసి మంచిగా వేయించుకోవాలన్నమాట. నేను ఆలూ ఫ్రై కూడా చేశాను, నేను కింద వీడియో ట్యాగ్ చేస్తాను, ఒకసారి చెక్ చేయండి మీకు ఇంట్రెస్ట్ ఉంటే. ఇంకా వీడియో విషయానికి వచ్చేస్తే ఆలూ కూడా వేసాం కాబట్టి మూత పెట్టుకొని వాటిని కూడా మంచిగా వేయించుకోవాలన్నమాట. మనం విజిల్ పెడతాం కాబట్టి మరీ అంతగా కాకపోయినా మీడియం, కొంచెం ముక్కకి కొంచెం టేస్ట్ ఫ్లేవర్ అన్ని పట్టేటట్టు మంచిగా వేయించుకోవాలి. ఇంకా వేగిన తర్వాత దీంట్లో తగినంత ధనియాల పొడి, అలానే కొంచెం గరం మసాలా, టేస్ట్కి సరిపడిగా గరం మసాలా కూడా వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని మంచిగా మూత పెట్టుకోవాలన్నమాట. మనం కొబ్బరి పొడి అని చెప్పాను కదా, కొబ్బరి పొడి అలానే కారం అప్పుడే వేయకూడదు. ఇలా ఒకసారి మిక్స్ చేసుకొని మంచిగా తర్వాత మీరు కారం అనేది వేసుకోండి. కారం కూడా వేసి మంచిగా ఇలా మిక్స్ చేసుకోండి. ఒక 2-3 మినిట్స్. మాడిపోతుంది కాబట్టి మనం మంచిగా కలుపుతూనే ఉండాలి, మాడే ఛాన్సెస్ లేకుండా మంచిగా ఇలా మిక్స్ చేస్తూనే ఉండాలి. ఇంకా మంచి కారం కూడా వేసి మిక్స్ చేసిన తర్వాత లాస్ట్కి కొబ్బరి పొడి వేసుకోవాలన్నమాట. ఆహా, ఈ కూరకి కొబ్బరి పొడి వేస్తే ఎంత టేస్ట్గా ఉంటుందంటే మీకు చూస్తేనే అర్థమైపోతుంది. కలర్ కూడా ఎంత బాగుంది చూసారా, టేస్ట్ కూడా అంతే బాగుంది. సో మీరు ట్రై చేస్తారనుకుంటున్నాను. అంతే, ఇంకా ఇలా మంచిగా అన్నీ వేసేసుకొని మిక్స్ చేసుకొని పెట్టుకున్న తర్వాత మనం దాంట్లో సరిపడిన వాటర్ అయితే వేసుకోవాలి. విజిల్ పెడతాం కాబట్టి మనం పొటాటోని ఉడికించుకోవాల్సిన పని లేదన్నమాట. వాటర్ వేసేసి మంచిగా కలిసేటట్టు ఒక 1 మినిట్ అలా మిక్స్ చేసుకొని మనం కుక్కర్ మూత అయితే పెట్టేయాలన్నమాట. ఒక 5 to 6 విజిల్స్ వచ్చేంత వరకు కుక్కర్ మూత పెట్టేయాలి. అలానే మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి గ్యాస్ని. మీరు చూపిస్తున్నట్లయితే నేను పక్క కొలతలతో మంచిగా చూపించాను వీడియో.
అంతే. ఇంకా నేనైతే 5 విజిల్స్ తీసుకున్న తర్వాత ఇలా మంచిగా ఉడికిపోయింది. చూసారా ఆయిల్ అంతా పైకి వచ్చి ముక్క కూడా ఎంత మంచిగా ఉడికిందో. టేస్ట్ కానీ టేస్ట్ విషయానికి వస్తే చాలా బాగుందండి. మాటల్లో చెప్పలేకపోతున్నాను. మీరు కూడా ట్రై చేస్తాను అనుకుంటున్నాను. ఇంకా లాస్ట్కి ఒక బౌల్లోకి సర్వ్ చేసుకొని దాని మీద కొత్తిమీర పుదీనా వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. మీరు కూడా ట్రై చేసి వీడియో నచ్చితే లైక్ చేయండి.